ఇగో దావోస్ లో గుంపు మేస్త్రి అన్ని అబద్ధాలు చెప్పిండు. పార్టీ ఓటు వేసినందుకు రైతులు సహా ప్రతి ఒక్కరు పశ్చాత్తాప పడుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు రైతులు సహా అందరూ పశ్చాత్తాప పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో రైతు బంధు పడేది, రైతు భరోసా ఇస్తున్నామని రేవంత్ చెప్పారు. అదే నిజమైతే 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని వాళ్ళ చేతులతోనే వాళ్ళే ఇట్లా నెత్తిని కొట్టుకుంటారు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అదైతే వాస్తవమైన విషయం. దాని గురించి ఎలాంటి ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి. ఇక చూడు, ఈ రెండు పత్రికలలో ఏమైనా ఉన్నదా? ఏముండదు. ఇక చూడు, ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపు అంటూ రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటా క్లియర్, ఏసీబీ వల్ల 100 కోట్ల తిమింగిల గంతే. ఇక డబ్బులు ఇస్తేనే మందులు ఇస్తారు గింతే. ఇది భజన. ఇల్లులో రైతు మన ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నా ఆడబిడ్డను చుట్టుపట్టుకొని ఈడ్చిలు కదా, అది కనబడ్డదా? లేదు. ఇగో ఇది వెలుగమ్మ, దీన్ని కంటి దావకన తీసుకుపోవాలి, అర్జెంటుగా తీసుకెళ్లాలి. ఇగో రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. ఏంది కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుందాం, సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తాం, RRR భూసేకరణ రాష్ట్ర వాటా ఫండ్స్ ఇవ్వండి. ఇక చూడండి, ధరణిలో ఎంఆర్ వాళ్ళ అధికారాలు, ఇక దాంతోపాటు ఓయిలో వివేక్ సమానం. ఇది ఈయన పేపర్ కాబట్టి ఈయన వేసుకుంటాడు. ఏమున్నది? కొండా వర్సెస్ రంజిత్. ఇగో 4 రోజులలో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు అయిపోయింది. ఇలా ఏంది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ రోజు ఏబీవీపీ నాయకురాలకు సంబంధించి జుట్టు లాక్కులనే విషయం కనబడదు. రైతులను చెప్పుతో కొడతా అన్న మాట రాదు. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించలేమన్న మాట రాదు. కేవలం ఇవన్నీ భజన పేపర్లే. నేను చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటా. ఒక్కొక్కడి నేను చెప్తున్నా, పంచళ్ళు అడుస్తాయిగా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రజలను మోసం చేయాలి, ఈ ప్రజల మీద బట్టగాల్చి మీదేయాలి. ఈ కేసీఆర్ను ఇంకా తిట్టుకుంటే ఎన్ని రోజులు బతుకుతారా నాయన? 50 రోజులు అవుతుంది. ఇంకా మీరు చేసేదే ఉన్నది, పొడిచేదే ఉన్నది. అరే, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి పక్కోడి మీద దృష్టి పెట్టే అంత వచ్చింది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఎప్పుడన్నా చూస్తే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇలాంటి పరిపాలన? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇంత అన్యాయమా? ఇంత